హలో అండి, వెల్కమ్ టు శ్రీలతాస్ కిచెన్ అండి. ఈరోజు శ్రీలతాస్ కిచెన్లో మనం చూడబోయే ఇంట్రెస్టింగ్ హెల్తీ డిలీషియస్ రెసిపీ ఏంటంటే సోరకాయ ఫింగర్స్ అండి. సమ్మర్ వచ్చేసింది కదండి, సోరకాయతో ఇలా ఫింగర్స్ని చేసి పెట్టామంటే చక్కగా హెల్తీగా ఉంటుంది. సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలు సమ్మర్లో ఏదో ఒక స్నాక్స్ అడుగుతూనే ఉంటారు. ఎప్పుడు చేసే ఫ్రెంచ్ ఫ్రైస్ కాకుండా వాటి ప్లేస్లో ఇలా సోరకాయతో ఫింగర్స్ని చేసుకున్నామంటే చక్కగా హెల్తీగా ఉంటుందండి. పైన క్రంచీగా, లోపల సాఫ్ట్గా, ఎంతో టేస్టీగా ఉంటాయి సోరకాయ ఫింగర్స్. ఏదైనా సింపుల్ అకేషన్స్లో కూడా చక్కగా ఈ సొరకాయ ఫింగర్స్ని చేసి సర్వ్ చేసుకోవచ్చండి. సొరకాయ ఫింగర్స్ని ఎలా ప్రిపేర్ చేయాలనేది ఈరోజు మన శ్రీలతాస్ కిచెన్లో మనం చూసేద్దాము. చూడడానికి ముందుగా నేను ఇక్కడ ఒక 4 వరకు బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నానండి. ఈ బ్రెడ్ స్లైసెస్ని ఒక మిక్సీ జార్లోనికి వేసుకొని మనం బ్లెండ్ చేసామంటే చక్కగా మనకి బ్రెడ్ క్రమ్స్ అనేవి రెడీ అయిపోతాయి అన్నమాట. నేను ఇందులోకి వేసుకొని కొంచెం బ్లెండ్ చేశాను. ఇలా చక్కగా బ్రెడ్ క్రమ్స్ అనేవి రెడీ అయిపోతాయి. ఈ బ్రెడ్ క్రమ్స్ని మనం సోరకాయ ఫింగర్స్లో వేసామంటే చక్కగా క్రంచీగా, క్రిస్పీగా వస్తాయి. ఇవి పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక సోరకాయని తీసుకోవాలండి. ఇది మరీ లేతది కాకుండా, కొంచెం మరీ ముదురుది కాకుండా నార్మల్గా ఉన్న సోరకాయని తీసుకొని ఈ పైన ఉన్న తొక్కనంతా పీల్ ఆఫ్ చేసుకోవాలి. పీల్ ఆఫ్ చేసుకొని సోరకాయని ఫింగర్ షేప్లో మనం కట్ చేసుకోవాలి. మన ఫింగర్ అయితే ఏ సైజులో ఉంటుందో ఆ సైజ్ అంతా సోరకాయని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. మొత్తం సోరకాయని కూడా ఇలాగే మన ఫింగర్ సైజులో ఉన్నట్టుగా కట్ చేసుకొని ఈ మధ్యలో ఉన్న ఈ గింజలన్నీ కూడా తీసేసుకోవాలి. మధ్యలో ఉన్న గింజలు తీసేసుకొని సోరకాయను ఇలా నిలువుగా ఫింగర్ లాగా మనము కట్ చేసుకోవాలన్నమాట. ఇలా నిలువుగా ముక్కలుగా పొడుగ్గా వచ్చేట్టుగా మనకి ఫింగర్ షేప్లో వచ్చే విధంగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. మొత్తం సోరకాయను కూడా ఇలాగే మనం నిలువుగా ఫింగర్ సైజులో ముక్కలుగా కట్ చేసుకొని ఒక బౌల్లోనికి వేసుకోవాలి. దీంట్లో చిటికెడంతా టర్మరిక్, ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు వాము వామును యాడ్ చేసుకోవాలి. దాంట్లోనే మనము ఒక 1/2 కప్పు వరకు బియ్యం పిండి అండి. మనకి రైస్ ఫ్లోర్ ఉంటుంది కదా, బియ్యం పిండి వేసుకోవాలి. దాంట్లోనే ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ వరకు శనగపిండి, బేసన్ ఫ్లోర్ని కూడా ఇందులోనికి యాడ్ చేసుకోవాలి. దాంట్లోనే మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా బ్రెడ్ క్రమ్స్ని కూడా యాడ్ చేసుకోవాలి. బ్రెడ్ క్రమ్స్ వల్ల మంచి క్రిస్పీగా ఉంటాయి. దాంట్లోనే 2-3 టేబుల్ స్పూన్స్ వరకు నువ్వులు కూడా హెల్త్కి చాలా మంచిది. ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా ఇందులోనికి వేసుకొని రుచికి సరిపడినంత సాల్ట్, అందులోనే మనము రుచికి సరిపడినంత కారంని కూడా యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వరకు కారం పడుతుంది. 1 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకొని దీంట్లో మనం చాట్ మసాలా లేదా ధనియా పౌడరు ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. 1 టేబుల్ స్పూన్ చాట్ మసాలాను వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని చక్కగా ఇదంతా కలిసేట్టుగా కలుపుకోవాలి. సొరకాయ ముక్కలు విరిగిపోకుండా నెమ్మదిగా చేతితోనే ఇలా అంతా కలిసేట్టుగా కలుపుకొని తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఈ కన్సిస్టెన్సీ చూసుకొని కొంచెంగా వాటర్ వేసుకుంటూ కొంచెం లూజ్గా అయ్యేట్టుగా పిండిని అంతా ఇలా సొరకాయలకి పట్టే విధంగా కలుపుకోవాలి. కొంచెంగా వాటర్ని వేసుకొని ఇలా అంతా కలుపుకొని బ్యాటర్ని రెడీ చేసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క సొరకాయ ముక్కను తీసుకొని మనం ఆయిల్లో వేసుకొని మనకి మీడియం ఫ్లేమ్లో పెట్టి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్స్ పెట్టుకొని ఆయిల్ కొంచెం హీట్ అవ్వగానే మనకి సొరకాయ ముక్కలన్నీ కూడా ఒక్కొక్క దాన్ని ఆయిల్లోనికి వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసి 3 to 4 minutes వరకు చక్కగా మనం ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఫ్రై చేసామంటే లోపల కూడా సొరకాయ మనకి చక్కగా ఉడికిపోతుంది. మొత్తం కూడా ఇలా ముక్కలన్నీ వేసేసుకొని మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఫ్రై చేయాలి. మధ్యలో మనం కొంచెం అటు ఇటు టర్న్ చేసుకుంటూ దీన్ని ఫ్రై చేసుకోవాలండి. 3 to 4 minutes వరకు పడుతుంది. 3 to 4 minutes తర్వాత చక్కగా లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్లోనికి వచ్చేస్తాయి. ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోనికి వచ్చిన తర్వాత ఈ సొరకాయ మొత్తాన్ని కూడా మనం తీసేసుకొని ఒక టిష్యూ పేపర్ పైన వేసుకోవాలి. చూసారు కదా ఎంత చక్కగా ఫ్రై అయిపోయాయో. టిష్యూ పేపర్ పైన వేస్తే ఎక్సెస్ ఆయిల్ అంతా తొలగిపోతుంది. ఒక ప్లేట్లోనికి పెట్టేసుకొని పైన కొంచెము పచ్చిమిర్చి లేదా కరివేపాకుతో ఇలా గార్నిష్ చేసుకున్నామంటే సరిపోతుంది. మనకి చక్కగా సొరకాయ ఫింగర్స్ అనేవి రెడీ అయిపోయినట్టే. చూసారు కదా మనకి సొరకాయ ఫింగర్స్ ఎంత చక్కగా రెడీ అయిపోయాయో. చాలా హెల్దీగా కూడా ఉంటుందండి స్నాక్. సమ్మర్లో తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ సొరకాయ ఫింగర్స్ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ని షేర్ చేయండి, వీడియో చివరి వరకు కూడా వాచ్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.